డియర్ నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో కూడా భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్స్ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వీడియో చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో తాజాగా 375 ఇంజనీరింగ్, 375 ఎంబీబీఎస్ సీట్లు అయితే పెరిగినాయి. మరి ఇన్క్లూడింగ్ మరి కొత్త కాలేజీలు, మరి పాడేరులో కానీ, అదేవిధంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో కొత్త గవర్నమెంట్ కాలేజీ కలిపి మొత్తం 375 పెరిగినాయి. దానికంటే భిన్నంగా మరి తెలంగాణలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు 26, కొత్తగా 810 రాక. అంటే మొన్న ఇంతకుముందు నేను 200 మరి 2 కొత్త కాలేజీలు వస్తాయనగా దానిలో మనకి 200 సీట్లు అయితే పెరిగినాయి. అది కలుపుకుని నాకు తెలిసి 810. మరి ఆల్రెడీ వీడియో ఒక 1 వీక్ బ్యాక్ వీడియో చేయడం జరిగింది. 200 సీట్లని పెట్టాను. మరి అది కలుపుకుని 810 అవుతుందని అనుకుంటున్నా. సర్కారు వైద్య కళాశాలలో 110, ప్రైవేటు డీమ్డ్ కళాశాలలో 700, మొత్తం రాష్ట్రంలో అందుబాటులోకి 9650 సీట్లు ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి కట్ ఆఫ్ మార్క్స్ కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. నాకు తెలిసి 420 మార్కులు పైన ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. మీ ప్రతి ఒక్కళ్ళ కళ నెరవేరే అవకాశం ఉంది. కొంతమంది స్టూడెంట్స్ కామెంట్స్లో పెడుతున్నారు, సార్ మరి ఎంబీబీఎస్ సీట్లు ఇన్ని పెరిగితే మరి ఇది కూడా ఒక ఇంజనీరింగ్ లాగా తయారవుతుంది అంటున్నారు. అది కాదమ్మా, ఎందుకంటే మన దేశంలో పబ్లిక్ కూడా, ప్రజలు కూడా పెరుగుతున్నారు కాబట్టి వైద్య సౌకర్యాలు ప్రతి ఒక్కరికి, మెడికల్ ఫెసిలిటీస్ రావాలంటే మరి ఈ యొక్క ఎంబీబీఎస్ సీట్లు కూడా పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి దృష్టిలో పెట్టుకుని దీనివల్ల ఏంటంటే అందరికీ ఉపయోగం. ఎంబీబీఎస్ సీట్లు తక్కువ ఉంటే దానివల్ల కాంపిటీషన్ పెరుగుతుంది, రకరకాల. ఇప్పుడు సీట్లు పెరిగితే మరి మారుమూల గ్రామాలకు కూడా వైద్యము అందే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్, ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కామెంట్ పెట్టేవాళ్ళు కూడా కొంచెం ఆలోచించి కామెంట్ పెడితే మంచిది. ఇది కూడా ఇంజనీరింగ్, మరి సీట్లు రావాలి కదా. ఇప్పుడు దానికి 10-20 సీట్లు పెరిగితే కాంపిటీషన్ హెవీగా పెరిగిపోతుంది. దానివల్ల మరి చాలా మరి స్కేర్సిటీ వస్తుంది. మెడికల్ మరి వైద్య విద్యార్థులు తగ్గిపోవటం వల్ల ఏంటంటే డాక్టర్స్కి ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉంది. అంటే ఈ ఎఫెక్టు మన 10 సంవత్సరాల తర్వాత కనపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క కాలేజీల్లో ఈ యొక్క సీట్లు పెరగటం వల్ల ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా మరి వైద్యం అందే మరి వెసులుబాటు అయితే ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో వైద్య విద్యలో చేరాలనుకున్న విద్యార్థులకు జాతీయ వైద్యం తీపి కబురు అందించి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 26-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం తెలంగాణలో ఏకంగా 810 ఎంబీబీఎస్ సీట్లు అయితే పెరిగాయి. వీటిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 110, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 110 అయితే పెరిగినాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో 600, డీమ్డ్ వైద్య విశ్వవిద్యాలయాలను 100 సీట్ల చొప్పున అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఎన్ఎంసి బుధవారం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఇక్కడ చూసినట్టయితే ఈ సీట్లు కూడా ఈ ఏడాది నీట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ కానున్నాయి. 25-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో 8840 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, అందుబాటులో ఉండగా. పెరిగిన ఈ సీట్లలో మొత్తం కలిపి 9650 జరిగిందమ్మా. దీనివల్ల కట్ ఆఫ్ మార్క్స్ కూడా బాగా మరి తగ్గే అవకాశం ఉంది. డీమ్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 50, మల్లారెడ్డి మెడికల్ అంటే ఈ 100 మనకి అనవసరం, ఎందుకంటే ఇవి డీమ్డ్ కింద వెళ్ళిపోతాయి కాబట్టి తెలంగాణగా నీట్ స్టూడెంట్స్కి స్టేట్ కోటా కింద వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ, రావని చెప్పుకోవచ్చు. ఈ 100 సీట్లలో పెద్దగా మనము దీనిలో పెద్దగా ఆశలు పెట్టుకోకపోవడం మంచిది. 100 సీట్లు అంటే మనకి 810 అన్నారు కదా. 810లో 100 పోతే మనకి 710 సీట్లే మనకి నీట్ కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం ఉంది తెలంగాణ స్టేట్ విద్యార్థులకు. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ 25, మరి నిజామాబాద్ 30 సీట్లు, సిద్దిపేట 25, రిమ్స్ ఆదిలాబాద్ 30, మొత్తము ఇక్కడ 110 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినాయి ఇక్కడ. ఇక ప్రైవేట్ కళాశాలలో చూస్తే 50 సీట్లు భాస్కర మెడికల్ కాలేజీ, మహేశ్వర మెడికల్ కాలేజీలు 100, మమతాలో 50, మరి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి 100, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ 50, సాధన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మైనారిటీ 100, రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కళాశాల కొత్త మెడికల్ కాలేజ్, ఇది రాజరాజేశ్వరిలో కొత్త ఏడాది దీనికి ఎన్ఎంసి అనుమతి లభించింది. దీనికి 150 మెడికల్ సీట్లు వస్తాయమ్మా. కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీ
అండ్ మరి పెరిగిన సీట్లు, కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీ మరి పెరిగిన సీట్లు. కొత్తగా మెడికల్ కాలేజ్ అయితే తెలంగాణలో మనకి రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మహిళా కళాశాల లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఉమెన్స్. దీనికి ఎన్ఎంసి అనుమతి లభించింది. దీనికి 150 సీట్లు అయితే మంజూరు చేశారు. మనకి మరి కౌన్సిలింగ్లో వచ్చేది 710. అది గుర్తుంచుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. మనకి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో మరి కౌన్సిలింగ్లో వచ్చే అవకాశము తక్కువ. ఇవన్నీ రావు, ఇవి డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి. మేనేజ్మెంట్ కోటా ఎక్కువగా వీళ్ళైతే ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. మరి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే పెద్ద గొప్ప మరియు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా 375 సీట్లు అయితే పెరిగినాయి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా స్టూడెంట్స్కి. మరి ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.